వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. అన్న, ఈరోజు పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. తన మీద గతంలో బీజేపీ ప్రభుత్వం, ప్రత్యేకంగా మోడీ కూడా చాలా విమర్శలు చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అసలు ఏంటది, ఏం జరిగింది ఆ కథ? నిజానికి సువేందు అధికారి కూడా నిర్మా వాషింగ్ పౌడర్ కేసే. నిర్మా వాషింగ్ పౌడర్ దేశంలో చాలా ఫేమస్ కదా, రాజకీయాల్లో నిర్మా వాషింగ్ పౌడర్ అట్లాంటి కేసు ఇది కూడా. వాషింగ్ మిషన్ నుంచి మురికిగా ఉన్న ఒక వ్యక్తి బీజేపీలో చేరడం వల్ల, బీజేపీ అనే వాషింగ్ మిషన్లో చేరడం వల్ల, బీజేపీ అనే వాషింగ్ పౌడర్ వాడడం వల్ల చాలా క్లీన్ అయి తెల్లగా బయటకు వస్తాడు కదా, అటువంటి కేసే ఈ సువేందు అధికారిది. ఈ మధ్య బీజేపీ నాయకత్వం కూడా వహించాడు మొత్తం ఎలక్షన్లకు సంబంధించి. ఆయన మాటలు ఎట్లా మాట్లాడాడంటే, నాకు హిందువులే ఓట్లేశారు, నేను హిందువుల కోసమే పనిచేస్తాను, చాలా విద్వేషం రెచ్చగొట్టేది. ఇదే సురేంద్ర అధికారి 2014, 16 దాదాపు 20 దాకా, అంటే ఒక 5-6 ఏళ్ల క్రితం వరకు చాలా లౌకికవాదంగా కాస్త మతోన్మాదంగా ఎట్లా మారిందో చూడు. అంటే అంతకు ముందు లౌకికవాదంలో నిజాయితీ ఉండదు, ఇప్పుడు దాంట్లో కూడా నిజాయితీ ఉందని అనుకోను. ఈయన టీఎంసీలో చాలా ఏళ్ళుగా టీఎంసీలో నాయకుడు. దీనికి ముందు టీఎంసీ 2016లో బెంగాల్ ఎన్నికలైనా మనకు గుర్తుండి ఉంటుంది. బెంగాల్ ఎన్నికలకు ముందు ఒక స్టింగ్ ఆపరేషన్ సంబంధించిన వీడియోలు హల్చల్ చేసిన దేశమంతా. దానికి సంబంధించిన లింకే ఈ సువేందు అధికారి. ఆ బీజేపీ ఆరోపణలు కావచ్చు బయటపడ్డాయి, ఈయన మీద కేసు బయటపడింది, కేసు పెట్టారు, వీడియోస్ కూడా సర్క్యులేట్ అయినాయి. 2014లో నారద అనే సంస్థను మాథ్యూ శామ్యూల్ అనే ఒక జర్నలిస్ట్ ఏర్పాటు చేశాడు. దానికి ఆయన వ్యవస్థాపకుడు. అంతకుముందు ఈయన తెహల్కా అనేదానికి మేనేజింగ్ డైరెక్టర్. తెహల్కా చాలా ఫేమస్ భారతదేశం, ఒక ఊపింది కొంతకాలం, తర్వాత పోయింది. ఆ తెహల్కాకి ఈయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేవాడు. తర్వాత బయటకు వచ్చి సొంత సంస్థ స్థాపించుకున్నాడు, నారద అని. ఆ నారద అనే సంస్థ ద్వారా బెంగాల్లో ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాడు. మొత్తం టీఎంసీ ఎంపీలు, టీఎంసీ మంత్రులు అందరి దగ్గరికి వెళ్ళి, తన ఒక కంపెనీ ఉందని, ఆ కంపెనీకి కొన్ని పనులు మీరు చేసి పెట్టాలని, దానికోసం లంచాలు ఇవ్వడానికి సిద్ధమని లంచాలు ఇచ్చి మొత్తం షూట్ చేశాడు. దానికోసం ఆయన ఏర్పాటు చేసిన కంపెనీ పేరు ఇంపెక్స్ కన్సల్టెన్సీ సొల్యూషన్స్ అనే కంపెనీ తనదని. తన చైర్మనో మేనేజరో ఏదో తన ప్రతినిధిగా వెళ్ళాడు, జేబులోనో ఎక్కడో కెమెరాలు పెట్టుకొని వెళ్ళాడు. దాదాపు చాలామంది మీద ఆయన ఈ గాలం వేశాడు. అందులో నేను ఒక కన్సల్టెన్సీ సంస్థ ఉంది, నేను ఒక వ్యాపారిని, నాకు కొన్ని పనులు చేసి పెట్టాలి, మీరు గవర్నమెంట్లో ఉన్న పనులు చేసి పెట్టాలి, దానికోసం మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను అని. అట్లా దాదాపు 52 గంటల వీడియోని రికార్డ్ చేశాడు ఆయన. 52 గంటలు చాలా తిరిగాడు. దాదాపు 1-2 ఏళ్ళ ప్రాజెక్ట్ అది. 2014 నుంచి మొదలుపెట్టాడు. 2016లో ఎలక్షన్లకు ముందు రిలీజ్ చేశారు వాటిని. దాంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, మన ఒక ఐపీఎస్ అధికారి కూడా ఉన్నాడు, ఎంపీలు కూడా ఉన్నారు. దీంట్లో బయటపడ్డ వాళ్ళు సువేందు అధికారి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ముకుల్ రాయ్, తర్వాత ఈయన కూడా బీజేపీలో చేరాడు, హర్షీద్ హకీం, సుబ్రత ముఖర్జీ, మదన్ మిత్రా, సోవన్ చటర్జీ, సౌగతా రాయ్, కకోలి ఘోష్, ప్రసూన్ బెనర్జీ, సుల్తాన్ అహ్మద్, అలాగే ఐపీఎస్ అధికారి ఎస్ఎస్ మిర్జా. ఇంతమంది మీదే ఈయన స్టింగ్ ఆపరేషన్ చేశాడు. ఈ స్టింగ్ ఆపరేషన్లో డబ్బులు ఇస్తున్నట్టు, ఈ సువేంద్ర అధికారికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు విజువల్స్ ఉన్నాయి. 5 lakh rupees. ఆయన మాట్లాడతాడు కూడా, ఎవరు శామ్యూల్, మీకు 5 లక్షలు ఇస్తున్నా, నాకు పనులు చేసి పెట్టారంటే సువేంద్ర అధికారి ఒప్పుకుంటాడు, చేస్తాడు. ఆ విజువల్ చాలా వైరల్ అయింది. ఆ తర్వాత దీని మీద కేసు కూడా అయింది. దీని మీద సిబిఐ కేసు పెట్టింది. గవర్నమెంట్ ఎవరు సెంట్రల్లో? బీజేపీ. కాబట్టి బీజేపీ సహజంగానే దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. మమతా బెనర్జీ ప్రభుత్వంలో వ్యక్తులు కాబట్టి వీళ్ళు, అప్పటికి సువేంద్ర అధికారి ఎంపీ, ముకుల్ రాయ్, సువేంద్ర అధికారి ఇద్దరు ఎంపీలు, సీరియస్గానే తీసుకున్నది. సిబిఐకే 2017-18 మధ్య సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, విచారణ జరిపింది. 2021 మే నెలలో 2021లో 4 అరెస్ట్ చేసింది ఈ కేసులో. ఫిర్హాద్ హకీం, సుబ్రత ముఖర్జీ, మదన్ మిత్రా, సోవన్ చటర్జీ. ఇప్పుడు వాళ్ళంతా తాత్కాలిక బెయిల్ మీద బయట ఉన్నారు. ఎంతమంది? 1, 2, 3, 4 నలుగురిని మాత్రమే అరెస్ట్ చేశారు. సువేంద్ర అధికారి మీద ఉంది కేసు,
ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరి మీద కేసు ఉంది, కానీ నలుగురిని అరెస్ట్ చేశారు. సువేందు అధికారి ముకుల్ రాయల్ని అరెస్ట్ చేయలేదు. అరెస్టు చేయడానికి సిబిఐ, వీళ్ళిద్దరు ఎంపీలు కాబట్టి అప్పటికే ఎంపీలను వెంటనే అరెస్ట్ చేయలేరు, విచారణ చేయలేరు. లోక్సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి. స్పీకర్ పర్మిషన్ అడిగారు. ఎప్పుడు ఇది 2021 మేలో జరిగిన కథ. మేలో వాళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ అడిగారు. అప్పుడే అసలు కథ అంతా జరిగింది. లోపల ఏం జరిగిందో మనం ఊహించవచ్చు చాలా సింపుల్గా. అప్పుడే వీళ్ళని వాషింగ్ పౌడర్లో ఉతికారు, వాషింగ్ మిషన్లో వేశారు, శుభ్రం చేశారు. లోక్సభ స్పీకర్ వీళ్ళు అరెస్ట్ పర్మిషన్ ఇవ్వలేదు, స్పీకర్ ఇవ్వలేదు. 2021లో పర్మిషన్ ఇవ్వలేదు మేలో. తర్వాత కొంతకాలానికే వీళ్ళు బీజేపీలో చేరిపోయారు. టీఎంసీకి రిజైన్ చేశారు, బీజేపీలో చేరిపోయారు. తర్వాత ముకుల్ రాయ్ చనిపోయాడు. ఈయన బీజేపీలో చేరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీజేపీలో ఉన్నాడు. ఎలక్షన్లకు ముందు ఈయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు మోడీ ఎలక్షన్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈయనను మిగతా వాళ్ళను ఎన్ని మాటలు అన్నాడో సోషల్ మీడియాలో చూస్తే మనకు తెలుస్తుంది. कैमरा के सामने, टीवी कैमरा के सामने कितना लाए हो? अच्छा लाओ और ऐसे कुर्ते में रख देते हैं. टीवी पे देखा कि नहीं देखा आपने? और चेहरा कितना भोला भाला था. ऐसा लगता था ये तो रोज की आदत वाले लगते हैं. और कुछ लोग तो टीवी के सामने कह रहे हैं इतना कम क्यों लाए? तो कहता है दूसरे थोड़े दिन के बाद दूंगा, तो कहते हैं कि जल्दी करना. एक और कह रहा है कि भाई मुझे तो दिया लेकिन थोड़ा उनको भी दे दो, थोड़ा संभालना पड़ेगा. లంచాలు తీసుకున్నారు, జేబులో పెట్టుకుంటున్నారు. చాలా యాక్షన్ చేసి చూపిస్తున్నాడు మోడీ. వాళ్ళు లంచాలు బహిరంగ కెమెరా ముందు లంచాలు తీసుకున్నారు, జేబుల్లో పెట్టుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రకాలుగా మాట్లాడాడు. బీజేపీ ఆ రోజు సోషల్ మీడియా నిండా సువేందు అధికారి లంచం తీసుకుంటున్న ఫోటో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో వేసి ఆయనకు వ్యతిరేకంగా విపరీతంగా రాశారు. టీఎంసీ లీడర్లందరి మీద కూడా రాశారు, లంచాలు తీసుకున్న అందరి మీద. అదే సువేందు అధికారి ఇవాళ బీజేపీ తరఫున ముఖ్యమంత్రి. కేసు ఉంది ఇప్పటికీ. కేసుకు సంబంధించి నలుగురే అరెస్ట్ అయ్యారు. ఈయన అరెస్ట్ కాకపోవడానికి వాషింగ్ మిషన్ కారణము, నిర్మా వాషింగ్ పౌడర్ కారణము. కానీ కేసు మాత్రం ఇప్పటికీ ఉంది. ఆ కేసు ఇతని మీద ఏమీ చేయలేదు అనేది అర్థం. ముఖ్యమంత్రి అయిపోతున్నాడు. ముఖ్యమంత్రి అయిపోయినా శిక్ష పడవచ్చు, కానీ ఈయన బీజేపీ ముఖ్యమంత్రి కదా, కాబట్టి శిక్ష పడదు. మామూలు టీఎంసీనో కాంగ్రెసో ఇంకో పార్టీ అంటే శిక్ష పడుతుంది. బీజేపీ చచ్చినా శిక్ష పడదు. సిబిఐ ఏం చేస్తుందో తెలుసు కోర్టులో, కాబట్టి మనకు అర్థమవుతుంది. దీని మీద ఈడీ ఛార్జ్ షీట్ కూడా వేసింది. దీని మీద ఎవరైతే ఈ వీడియోలు తీశాడో మాథ్యూ శామ్యూలు చాలా సీరియస్ విమర్శలు కూడా చేశాడు. నేను ఎవరెవరు వీడియోలు అయితే తీశారో, ఎవరెవరైతే లంచాలు ఇచ్చారో వాళ్ళందరూ కొంతమంది మీద కేసులు పెట్టారు. సువేందు అధికారి ముకుల్ రాయ్ బీజేపీలో చేరగానే కేసులు ఎందుకు పెట్టలేదు, వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోలేదు, చర్యలు ఎందుకు తీసుకోలేదు, అరెస్ట్లు ఎందుకు చేయలేదు అని మాథ్యూ కూడా ప్రశ్నించాడు. కానీ ఏం ఉపయోగం? ఎవరు ప్రశ్నిస్తే ఇప్పటికి కేసులు కొనసాగుతున్నాయి, వీళ్ళ గురించి ఏం జరగదు. సరే, ముకుల్ రాయ్ చనిపోయాడు, సువేందు అధికారికి ఏం జరగదు. అంటే బీజేపీలో మామూలు జోక్గా మాట్లాడే మాట కాదు ఇది. వాషింగ్ మిషన్, వాషింగ్ పౌడర్ అనేది జోక్గా నిజం అనేది తేలుతుంది. అజిత్ పవార్ మహారాష్ట్రలో అజిత్ పవార్ మీద ఎన్ని ఆరోపణలు చేసింది బీజేపీ, అవినీతి ఆరోపణలు విపరీతంగా చేసింది. ఆయన బీజేపీకి మద్దతుగా ఎన్సీపీని చీల్చి మద్దతుగా రాగానే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది. ఆరోపణలన్నీ గాలి కొట్టుకుపోయినాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో చేరకముందు కొంతమంది ఎంపీల మీద ఎన్ని ఆరోపణలు చేసింది. బీజేపీలో చేరగానే ఏమైంది? చాలా దేశవ్యాప్తంగా కూడా బీజేపీలో చరిత్ర పవిత్రులైపోతారు, గంగలో ముంచి తేలుస్తారు. వాళ్లకున్న అప్పటిదాకా చేసిన అవినీతులు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు ఎన్నైనా సరే అన్నీ మాఫీ. అట్లా సువేందు అధికారి కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా ఎన్ని హింసలైనా చేస్తాడు. ఇప్పుడు గతంలో చేసినవి అన్నీ మాఫీ అవుతాయి. ఇప్పుడు చేసినా అసలు కేసు కూడా ఉండదు. ఇప్పుడు ఎన్నైనా చేయొచ్చు. ఆయన రెచ్చగొట్టిన పద్ధతికి, ఆయన దేశ ఉపన్యాసాలకి, తర్వాత ఎలక్షన్ల తర్వాత బెంగాల్ను కాలబెట్టారు బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. దుర్మార్గంగా ప్రవర్తించారు. దాడులు, హత్యలు, చాలా దుర్మార్గం, అరాచకం సృష్టించారు బెంగాల్ మొత్తం బీజేపీ కార్యకర్తలు. చాలా శాంతి కాముకులమైన కథలు చెప్తుంటారు.
అరాచకం సృష్టించారు. దానికి బీజేపీ అసలు మూలంలోనే అరాచకం హింస ఉన్నది. అందులో సువేందు అధికారి రెచ్చగొట్టే మాటలు మామూలుగా లేవు. నాకు హిందువులే ఓట్లేశారు, ముస్లింలకు నాకు సంబంధమే లేదు, నేను హిందువుల కోసమే పనిచేస్తా. రాజ్యాంగం రేపు రాజ్యాంగం మీద ప్రమాణం చేయాలి, రాజ్యాంగం ప్రకారం నేను పరిపాలిస్తా అని చెప్పాలి. ఈయనేమో ముస్లింలు నాకు ఓట్లేదు, నేను పనిచేయ వాళ్ళ కోసం, నేను వాళ్ళ కోసం ఏం అర్థం ఉందా అసలు? అలాంటి సువేందు అధికారి 5 లక్షల లంచం తీసుకుంటూ కెమెరాల ముందు బహిరంగంగా పట్టుబడ్డ సువేందు అధికారి, నిన్నటిదాకా బీజేపీయే విమర్శించిన సువేందు అధికారి ఇవాళ బీజేపీ తరఫున పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రి అయ్యాడు. అది బెంగాల్ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఓకే, థ్యాంక్ యూ.